ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ కృష్ణకాంత్ పార్క్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మొక్కలు నాటారు. ఢిల్లీ లాంటి కాలుష్య పరిస్థితులు హైదరాబాద్కి రావద్దన్నారు. ప్రస్తుతం బోర్లు వేసినా నీళ్లు పట్టం లేదని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించాలని, ప్లాస్టిక్ మానేసి భూమిలో కలిసే వ్యర్థాలని వాడాలని పిలుపునిచ్చారు. ఎవరి ఇళ్లలో వాళ్ళు కొంత చిన్న ఖర్చుతోటి ఒక ఇంకుడు గుంత చదువుకుంటే దానికి లక్షలు కోట్ల అయ్యేది కాదు. ఆ ఇంటికి కట్టుకున్న దాంట్లో 1% కూడా ఖర్చు కాదు అనే మాట నేను ఈ సందర్భంగా మనకి చెప్తా ఉన్నా. దయచేసి ఒక సామాజిక బాధ్యత తీసుకోండి. అలాగే ఇంట్లో ప్రతి ఇంట్లో ఉన్న జాగా, చిన్న జాగా ఏం చెట్టు పెట్టకపోతే మీ ఇంటికి అవసరమైన కళ్యాణాలు చెట్టు పెట్టుకో, మునక్కాయ చెట్టు పెట్టుకో, జామ చెట్టు పెట్టుకో, ఏదైనా పెట్టుకో ఇంటికా. అవి మీకు ఉపయోగపడే రోజు పొద్దుగా లేస్తే అక్కడి బయట ఇటువంటి పబ్లిక్ ప్లేస్లలో ఇవాళ ఇక్కడ అంతా ఇక్కడికి రాగానే చాలా మంది చెప్తున్నారు. పొద్దున్నే ఇక్కడ ఒక డంపింగ్ యార్డ్ ఉంది, దానికి సంబంధించి అన్ని పోవాలంటే భూమిలో కరిగిపోయి భూమిలో కలిసిపోయేటువంటి వ్యర్థాలను మనం తీసుకురావాలి. అది ఏమీ లేదా, పోగానే ప్లాస్టిక్ తీసుకొని వస్తాం. మీరు అంటున్నారు ప్లాస్టిక్ ఎందుకు బాగా రావచ్చు, నిషేధించచ్చు కదా ప్రభుత్వం కదా అంటే దానికి 100 కారణాలు. ఏం చెప్తాం, కోటి ముందా గుండు ముందా అంటే ఏం చెప్పాలి. పొల్యూషన్ బోర్డు సంబంధించినటువంటి కంపెనీ దాని. సో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కడెక్కడ పొల్యూషన్ ఎంత ఉంది, ఎక్కడ మనం ఏ చెట్లు నాటితే మనకి ఏదైనా కాస్త గొప్ప పొల్యూషన్ కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పి